నమస్కారం. ప్రతి ఎన్నిక కేవలం గెలుపోటములను నిర్ణయించదు. అది మనకొక కథ చెప్తుంది. ప్రజల ఆశలు, వాళ్ళ ఆందోళనలు, వాళ్ల తీర్పు అన్నీ ఆ కథలో భాగమే. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఇచ్ఛాపురం నియోజకవర్గ ఫలితాలను లోతుగా పరిశీలించి ఆ అంకెల వెనుకున్న కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో, ఇది ఇచ్ఛాపురం. ప్రతి ఎన్నిక తర్వాత ఓటర్లు తమ అభిప్రాయాలను చాలా స్పష్టంగా ఒక డేటా రూపంలో మనకు అందిస్తారు. మనమిప్పుడు ఆ డేటాను అనుసరించి వాళ్ల తీర్పు వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుందాం. ఈ మొత్తం విశ్లేషణకు కేంద్ర బిందువు ఈ ఒక్క అంక 21.07%. ఇది కేవలం ఒక తేడా కాదు, ఇది చాలా పెద్ద మార్జిన్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ హెచ్చరిక. ఇంత పెద్ద మార్పుకు దారితీసిన అంశాలేంటి? అసలేం జరిగింది అక్కడ? ఈ విశ్లేషణలో మనం 5 దశల్లో ప్రయాణిద్దాం. ముందుగా అంకెలను చూస్తాం, తర్వాత ప్రజల గొంతు విందాం, ఆపై పార్టీ లోపల ఏం జరిగిందో చూస్తాం, చివరగా భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్మిద్దాం. సరే, మరి మన ప్రయాణం మొదలుపెడదాం. సరే, మొదటి దశ అంకెలలో దాగి ఉన్న తీర్పు. గెలుపోటములను పక్కన పెట్టి ఓట్ల సరళిలో వచ్చిన మార్పులు మనకు ఏం చెప్తున్నాయో చూద్దాం. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య ఓటర్ల ఆలోచనా విధానమే ఎలా మారిందో పరిశీలిద్దాం. ఈ చార్ట్ చూస్తేనే మనకు కథ మొత్తం అర్థమైపోతుంది కదూ. చూడండి, 5 ఏళ్లల్లో ఓటర్ల విశ్వాసం ఎంత స్పష్టంగా ఒకవైపు నుంచి మరోవైపుకు మళ్ళిందో. ఒక పార్టీ ఓట్ల శాతం తగ్గితే మరో పార్టీకి మద్దతు భారీగా పెరిగింది. ఇది చిన్న మార్పు కాదు, ఇదొక ప్రవాహం. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి, ఏకంగా 12% పాయింట్ల స్వింగ్. అంటే ఇది చాలా బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుంది. ప్రజలు మార్పు కావాలని గట్టిగా కోరుకున్నారు, దానిని తమ ఓటు ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటిదాకా అంకెలు మనకు ఏమి జరిగిందో చెప్పాయి. ఇప్పుడు ఎందుకు జరిగిందో తెలుసుకునే సమయం వచ్చింది. మనమిప్పుడు నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటర్ల మనసులో ఏముందో విందాం. అసలు ప్రజల అసంతృప్తికి మూల కారణాలేంటి? వాళ్లను అన్నింటికన్నా ఎక్కువగా ఇబ్బంది పెట్టిన సమస్యలేమై ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఇప్పుడు మన పని. మా పరిశోధనలో పదే మా ముందుకొచ్చిన 4 ప్రధాన ఆందోళనలు ఇవి: ఆరోగ్యం, నీళ్లు, అభివృద్ధి, ఇంకా సరైన ప్రాతినిధ్యం లేదనే భావన. ఈ 4 స్తంభాలమీదే ప్రజల తీర్పు ఆధారపడి ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనది ఉద్దానం కిడ్నీ సమస్య. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మనస్సుల్లోంచి ఆ భయం పోలేదు. గౌరవంగా, ఆరోగ్యంగా జీవించడం అనేది రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కు. కాని ఇక్కడ ఆ భరోసా కొరవడింది. అది వాళ్ల రోజువారీ జీవితంలో ఒక శాపంలా మారింది. ఇక రెండోది సాగునీటి సమస్య. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వంశధార బాహుదా ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడం రైతులను తీవ్రంగా నిరాశపరిచింది. పొలాలు ఎండిపోయాయి, బతుకుదెరువు కోసం వలస వెళ్లాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. సరే, ప్రజల సమస్యలు చూశాం. ఇప్పుడు మనం దృష్టిని పార్టీ అంతర్గత విషయాల వైపు మళ్లిద్దాం. అంటే అభ్యర్థి బలాబలాలు, ఇంకా పార్టీ యంత్రాంగం ఎలా పనిచేసిందో ఒకసారి విశ్లేషిద్దాం. చూడండి, అభ్యర్థికి కొన్ని మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. స్థానికులు, మహిళ కావడం, పార్టీ సంక్షేమ పథకాల రికార్డ్, ఇవన్నీ అనుకూల అంశాలే. కాని పార్టీలో ఉన్న తీవ్రమైన గొడవలు, అసమ్మతి ఈ బలాలన్నింటినీ నీరుగార్చేశాయి. చివరికి బలహీనతలే పైచేయి సాధించాయి. ఈ స్కోర్ చూడండి, 5కి 2. ఇది చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కార్యకర్తల్లో సమన్వయం లేదు, నాయకత్వం మీద నమ్మకం లేదు. ఇది చాలా పెద్ద ఆర్గనైజేషనల్ సమస్య. ఇప్పుడిదాకా మనం సమస్యలను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు అడుగులేద్దాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి గెలుపుబాట పట్టడానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ను ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. ఓటర్లతో మళ్లీ బంధాన్ని పెంచుకోవాలంటే ఒకే వ్యూహం అందరికీ పనిచేయదు. మనం 4 ముఖ్యమైన వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: యువత, మహిళలు, బీసీ కమ్యూనిటీలు, రైతులు. ప్రతి ఒక్కరి దగ్గరికి వాళ్ల సమస్యలకు తగ్గట్టుగా మనం చేరువవ్వాలి. ఇవి కేవలం హామీలు కాకూడదు. ప్రజలు ఏ సమస్యలతో అయితే ఎక్కువగా బాధపడుతున్నారో వాటికి తక్షణ పరిష్కారాలు చూపాలి. ఈ 3 ప్రాజెక్టులు మొదలు పెడితే ప్రభుత్వం మీద, పార్టీ మీద నమ్మకం తిరిగి రావడం మొదలవుతుంది. ఇవి నమ్మకాన్ని పునర్నిర్మించే యాక్సిలరేటర్స్.
ఇప్పుడు మనం ఒక పెద్ద చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం కొన్ని ప్రణాళికలు కాదు, ఇది పార్టీ యొక్క మొత్తం పనితీరును, దాని విధానాన్ని పునర్నిర్మించే ఒక 4 భాగాల సిద్ధాంతం. ఈ చతుర్ముఖ సిద్ధాంతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. శివుడిలా పార్టీకి నష్టం కలిగించే వారిని, విభేదాలు సృష్టించేవారిని పక్కన పెట్టాలి. విష్ణువులా ప్రజలకు మేలు చేసే మంచి పథకాలను కాపాడాలి. బ్రహ్మలా క్షేత్రస్థాయి నుంచి కొత్త నిజాయితీగల నాయకత్వాన్ని సృష్టించాలి. ఇక దుర్గలా పార్టీలో కఠినమైన క్రమశిక్షణను కాపాడాలి. ఈ 4 కలిస్తేనే పార్టీకి నిజమైన పునరుజ్జీవనం సాధ్యం. మనం చూసిన ఈ డేటా, ఈ విశ్లేషణ అంతా మనకు చాలా కఠినమైన కానీ స్పష్టమైన ఒక విషయాన్ని చెప్తోంది. పార్టీ భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలంటే వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోవడం గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఇక్కడ వ్యక్తుల సమాచారం గోప్యత, వాళ్ల గౌరవం కాపాడటం కూడా ముఖ్యం. ఇది కేవలం డేటా ఆధారిత నిర్ణయం, వ్యక్తిగతం కాదు. చివరిగా ఒకే ఒక ప్రశ్న. కేవలం డేటా, వ్యూహంతో దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజకీయ విధేయతను, ప్రజల నమ్మకాలను మార్చగలమా? ఈ బ్లూ ప్రింట్ నిజంగా ప్రజల మనసుల్ని గెలుచుకోగలదా, లేక కాగితాలకే పరిమితమవుతుందా? దీనికి సమాధానం భవిష్యత్తులోనే, ప్రజల తీర్పులోనే ఉంది.